హాయ్ అండి అందరికీ. సండే స్పెషల్ మా ఇంట్లో చేపల పులుసు చేసుకున్నాము. చాలామందికి చేపల పులుసు చేసినప్పుడు చిక్కగా రాదు కదా, కానీ నేను చెప్పిన టిప్స్తో చేసి చాలా చిక్కగా వస్తుంది. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్తే వాష్ చేసిన 1 kg ఫిష్లో ఉప్పు, కారం, గరం మసాలా అన్నీ వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో ఆయిల్ పోసుకొని ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇప్పుడు 2 స్పూన్ల అల్లం పేస్ట్, 1 స్పూన్ పసుపు, 2 స్పూన్ల సాల్ట్ వేసుకోవాలి. ఆనియన్ కాజు పేస్ట్ వేసుకోవాలి. 2 స్పూన్ల కారం వేసుకోవాలి. 1 స్పూన్ గరం మసాలా పౌడర్, ఇంకా ఫిష్ మసాలా వేసుకోవాలి. కొబ్బరి, ధనియాలు, జీలకర్ర పేస్ట్ పట్టి వేసుకోవాలి. అన్నీ వేసాక ఒకసారి కలుపుకొని మంచిగా ఉడికించుకోవాలి. ఇప్పుడు ఒక పెద్ద నిమ్మకాయ సైజు నుంచి తీసుకున్న చింతపండు రసంని పోసుకోవాలి. మళ్ళీ సపరేట్గా వాటర్ పోయొద్దు, ఈ రసంతోనే పులుసు అవుతుంది. ఇప్పుడు ఒక పిడికెడు కొత్తిమీర వేసుకొని రసంని మరిగించుకోవాలి. చూడండి, రసం మరుగుతుంది కదా. ఇప్పుడు కలిపి పెట్టుకున్న ఫిష్ని ఒకటొకటిగా వేసుకోవాలి. అన్నీ వేసాక ఒకసారి కలుపుకొని ఫిష్ని మంచిగా ఉడికించుకోవాలి. మరీ గట్టిగా కలపద్దు, ఫిష్ విరిగిపోతుంది. అంతే అండి, వేడి వేడి చేపల పులుసు రెడీ అయింది. నా వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్.